ఏపీలో చంద్రబాబు సర్కార్ చెప్పే అబద్ధాలకు హద్దే లేకుండా పోతోంది. కోర్టులను మోసం చేస్తోంది. అంతటితో ఆగకుండా కోర్టు ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోంది. దీనికి అధికారులు కూడా చంద్రబాబు తానా అంటే తందనా అంటున్నారు. రాజధానిలో ఇసుక కూలీలను నట్టేట ముంచుతున్నారు. రాజధానిలో సర్కారు ఇసుక దందా. ట్రిబ్యునల్ ఆదేశాలను తొంగలో తొక్కిన బాబు సర్కార్. ప్రొక్లైన్లతో ఇసుకను తోడేస్తున్న కాంట్రాక్టర్లు. దగ్గరుండి సహకరిస్తున్న పోలీసులు, అధికారులు. పొట్ట కొట్టద్దంటూ వేడుకుంటున్న రాజధాని ప్రాంత కూలీలు. చంద్రబాబు సర్కారుపై సమరానికి సన్నద్ధం. ఇవి గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని ఏపీ రాజధాని గ్రామాలు. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడైతే రాజధానిని ఈ ప్రాంతంలో ప్రకటించిందో అప్పుడే ఇక్కడి కూలీలకు కష్టాలు మొదలయ్యాయి. కృష్ణానది పరివాహక ప్రాంతానికి ఆనుకుని ఉన్న బోరుపాలెం, రాయపూడి, లింగాయపాలెం, ఉద్దండరాయనిపాలెం, పెనుమాక ఇసుక రీచులపై ఆధారపడి 600కు పైగా కుటుంబాలు దశాబ్ద కాలంగా జీవిస్తున్నారు. రాజధాని ప్రకటించగానే అధికార పార్టీకి చెందిన కొంతమందికి చంద్రబాబు సర్కార్ డ్రడ్జర్లతో కృష్ణానది గర్భాన్ని చీల్చి ఇసుకను తోడుకోవడానికి అనుమతులు ఇచ్చింది. ప్రొక్లైన్లతో ఇసుకను తవ్వకూడదని కోర్టు ఆదేశాలు ఉన్నా బాబు ప్రభుత్వం మాత్రం వాటన్నింటినీ తొంగలో తొక్కి కృష్ణానదిని దోచుకోమని ఆదేశాలివ్వడంతో కృష్ణా పరివాహక ప్రాంతంలో 10 డ్రడ్జర్లతో ఇసుకను తోడేశారు బడాబాబులు. ఏపీ ప్రభుత్వం పర్యావరణానికి ముప్పు కలిగిస్తోందంటూ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించాడు. దీనికి వెంటనే ఏపీ ప్రభుత్వం కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎలాంటి తవ్వకాలు జరగలేదంటూ ట్రిబ్యునల్కే తప్పుడు నివేదికను సమర్పించింది. దీంతో పిటిషనర్ కృష్ణానది పరివాహక ప్రాంతంలో జరుగుతున్న ఇసుక దందాకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ట్రిబ్యునల్కు సమర్పించడంతో కోర్టు సీరియస్ అయింది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో యంత్రాలతో మైనింగ్ కార్యకలాపాలను నిలిపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఒకసారి కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చి చివాట్లు తిన్న చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి రాలేదు. మళ్లీ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను తొంగలో తొక్కుతోంది. భారీ స్థాయిలో నిల్వ చేసిన ఇసుక డంపులను ప్రొక్లైన్ల సాయంతో లారీలకు ఎత్తి ప్రైవేటు సంస్థల నిర్మాణాలకు తరలిస్తోంది. ఇరిగేషన్ అధికారులు దగ్గరుండి ఈ తంతును నిర్వహిస్తుంటే పోలీసులు పూర్తి స్థాయిలో సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అయితే గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన నిబంధనలను తొంగలో తొక్కి ప్రొక్లైన్ల ద్వారా ఎలా ఇసుకను తరలిస్తారంటూ స్థానికంగా ఉన్న కూలీలు ఇసుక లారీలకు అడ్డుపడ్డారు. దీంతో ఇరిగేషన్ అధికారులకు కూలీలకు మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే ఎస్పీతో పాటు ఆయన సిబ్బంది రంగంలోకి దిగి 2 రోజుల క్రితం కూలీలకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. కృష్ణా కరకట్ట దాటి ఇసుక క్వారీల్లోకి వస్తే కేసులు పెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో 2 రోజులుగా లింగాయపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక పోలీసులతో పాటు అడిషనల్ ఎస్పీ త్రిపాఠి రంగంలోకి దిగి కూలీలను క్వారీల్లోకి వెళ్లనీయడం లేదు. దీంతో పోలీసులు, కూలీల మధ్య వాగ్వాదం జరిగింది. రాజధాని ప్రకటించినప్పటి నుంచి తమకు పని దొరకడం లేదంటూ కూలీలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. త్రిపాఠి మాత్రం సీఎం ఆఫీస్ నుంచి తమకు తీవ్రమైన ఒత్తిడి ఉందని, దయచేసి క్వారీలోకి రావద్దంటూ వార్నింగ్ ఇవ్వడంతో కూలీలు అల్లాడిపోతున్నారు. వీళ్ళు గవర్నమెంట్ వీళ్ళకి పర్మిషన్లు ఇచ్చినాయి అంట. ఏ విధంగా మరి గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఇచ్చిన దాని విరుద్ధంగా గవర్నమెంట్ ఏ రీతిగా ఇచ్చింది వీళ్ళకి ప్రొక్లైన్లు తోడుకోమని తీసుకొచ్చి ప్రొక్లైన్లు పెట్టి లారీలతో తోడిస్తూ ఉన్నారు. మేము అడ్డం తిరుగుతుంటే మాకు ఉపాధి కోల్పోతున్నాం. ఈ మిషన్ల ద్వారాగా మేము అడ్డం తిరుగుతుంటే మమ్మల్ని పోలీసుల ద్వారా అడ్డుకుంటూ ఈ నానా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఈ రోజున పొక్కలేనికి అసలు అవకాశం లేదని కోర్టు తీర్పిచ్చినాక వీళ్ళు మాకు అధికారం ఉంది, అది ఉంది, ఇదని చెప్పి సిఆర్డీ కమిషనర్ గారు పోలీసులు పంపించడం, ఎన్సీసీ వాళ్ళు పంపించడం, ఇది పెద్ద మహాఘోరం సార్. ఇది మీరు ఒకసారి ఖండించాలి. మీరు మమ్మల్ని ఎంతవరకు ఎస్సీలు అని చెప్పి మమ్మల్ని ఎంతవరకు వివక్షత చూపిస్తున్నారో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు సార్. మరోవైపు ప్రభుత్వ అండ చూసుకుని ఇరిగేషన్ అధికారులు కూడా చెలరేగిపోతున్నారు. ట్రిబ్యునల్ ఆదేశాలను తొంగలో తొక్కి యంత్రాలతో లారీల్లోకి ఇసుకను లోడ్ చేసి తరలిస్తున్నారు. పైగా ఇసుకను రాజధాని నిర్మాణానికి తరలిస్తున్నామంటూ ఇరిగేషన్ అధికారులు కూడా చంద్రబాబు కోవలోనే అబద్ధాలు చెప్తున్నారు. అది నేను చెప్పలేను సార్. నాదేంటంటే ఇక్కడ నేను ఇప్పుడు శాండ్ వేబిల్ ఇచ్చి వాళ్ళకి శాండ్ ఇవ్వడానికి వచ్చాను. ఆ అగ్రిమెంట్స్ అవన్నీ కూడా నేను ఆన్సర్ చేయలేను. మరి మేమైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి దీన్ని సిఆర్డీఏ వాళ్ళు విత్ కాలేజీకి కన్స్ట్రక్షన్కి వాళ్ళు
కమిషనర్ సిఆర్డీఏ కమిషనర్ గారు 2000 క్యూబిక్ మీటర్స్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి రిక్వెస్ట్ అడిగారు. అందులో మొదటి విడతగా 1000 క్యూబిక్ మీటర్స్కి మేము ఈచ్ క్యూబిక్ మీటర్కి 155 రూపీస్ ఆపరేషనల్ ఛార్జెస్ వాళ్ళ దగ్గర నుంచి కట్టించుకొని వాళ్ళకి వే బిల్స్ ఇష్యూ చేస్తున్నాం. ఇప్పటికే రాజధాని పేరుతో రైతుల జీవితాలతో ఆడుకుంటున్న చంద్రబాబు ఇప్పుడు కోర్టులకు సైతం తప్పుడు నివేదికలను సమర్పిస్తూ రైతు కూలీల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. బాబు ఆదేశాలతో అధికారులు కూడా కూలీలపై అక్రమ కేసులు బనాయించడానికి రెడీ అవుతున్నారు. దీంతో రాజధానిలో కూలీలంతా ఏకమై భారీ ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు.